ఎందుకురా అలా ఏడుస్తారు? జైలుకు వచ్చే వాళ్ళందరూ ఏడుస్తూ వచ్చి నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. మీకేం పోయాకాలం రా, బయటికి పొండ్రా అంటే ఎందుకు ఏడుస్తారు? మేం బయటికి పోయేలా బతకం సార్. హాయిగా పని చేసుకుని బ్రతకండి రా. మాకు తెలిసిన పని ఇది ఒక్కటేనండి. రాబోయేదేమో చలికాలం. ఆ చలికి అందరూ వణుకుతూ రెండు చేతులు ఇలాగో పెట్టుకుంటారు. ఎలా కత్తిరించాం సార్ జేబులు? ఇప్పుడు బయట పొమ్మంటే ఎలా బతకండి సార్? ఒక నెల ముందు నోటీస్ ఇవ్వకలేదా? సంవత్సరానికి 10 నెలలు జైల్లోనే ఉంటారు, మళ్ళీ దొంగతనాలు చేసి జైలుకు వస్తామంటారా? మీకు బుద్ధి లేదట? బ్లడీ రాస్కల్స్ ఆఫ్ బెల్జియం. సంతకం పెట్టావు. ఏంటి 50 రూపాయలు తక్కువ ఉన్నాయి? నాకు కూడా తక్కువ ఉన్నాయే. అబ్బే ఏం లేదురా, మా డిపార్ట్మెంట్ లో బీట్ కానిస్టేబుల్ గాడు రాంగ్ సైడ్ కేసు పట్టుకునో హెల్మెట్ కేసు పట్టుకునో 10 పరకో సంపాదించుకుంటాడు. మరి జైల్లో నాకేం మిగులుతుందిరా? అందుకని మాకు రావాల్సిందంటే కొట్టేస్తారా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందండి? మద్దిపాలెం మల్లి గారికి పట్టిన గతే నీకు పడుతుంది. నాతో పెట్టుకున్నావంటే చిలకల పూడి ఎలకల దాసు ఎముకలు ఏరి పారేస్తట్టు ఏరి పారేస్తా. ఓ మీరా? భిక్షగాలనుకున్నాను. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మేమిద్దరం ఇవాళే విడుదల కాబోతుంది దొంగలం. ఒక్కసారి సూపరింటెండెంట్ గారు కనపడి దండం ఎట్టుకుపోదామని వచ్చాం. పిలవండి అమ్మా. ఆయన లేరే? లేరా? ఆయన ఈ పూట జైలుకి కూడా రాలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పమా? బహుశా ఆవిడింటికి వెళ్ళి ఉంటారా? అక్కడికే వెళ్దాం పద. రెండో భార్య గురించి మొదటి భార్యకి చెప్పకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎంత బాధపడతారా ఆవిడ? మీరేమనుకోకండి అమ్మా, వస్తాం. ఉండండి. రెండో ఆవిడెవరు? తన గురించి చెప్పొద్దని మాకు ఆవిడ 50 రూపాయలు ఇచ్చారు. సముద్రం మేము ఆవిడ ద్రోహం చేయలేమమ్మా. పదం. ఉండండి అయ్యా, ఉండండి. ఒక్కసారి లోపలికి రండి, ఒక్కసారి. ఇప్పుడు చెప్పండి, ఆ రాక్షసు ఎవరు? మధ్యపాలెం మల్లీశ్వరి. ఆవిడెవరు? చిలకలపూడి ఎలకల దాస్ మరదలు. గోట్. అమ్మో చెప్తున్నారు. హలో మై డియర్ అమ్మజం, హౌ ఆర్ యు? హలో లేదు, పొలో లేదు. ముందు ఆ మధ్యపాలెం సంగతి చెప్పండి. ఓ అదా సంగతి. ఇన్నేళ్ల నుండి మనం కలిసి కాపురం చేస్తున్న ఆ రహస్యం. నోర్మేయండి. మీ రెండో దాని గురించి నా దగ్గర చెప్తారా? సిగ్గు లేకపోతే సరే. అదేమిటే? ఏమిటా? చిలకల పూడి ఎలకల దాసు. వాడిని 30 తిప్పలు పెట్టానే. ఆడి మరదలు లేకపోతే అంబుజం, నా శీలాన్ని శంకించడం నాకే ఇన్సల్టే. కావాలంటే నా నిజాయితీ గురించి మా ఖైదీలను అడుగు. అదేదో మీరే అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం. గార్డులు ఆఫ్ గల్ఫ్ కంట్రీస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసం కాదు సార్, మీ ఆవిడ కోసం వచ్చాం. ఓహో. అవునండి, నా కాపురం నిలబెట్టడానికి మల్లేశ్వర గురించి వీళ్ళే చెప్పారు. మల్లీశ్వర? ఎవరు చెప్పారా ఇవన్నీ? మీరే కదా సార్ చెప్పింది. అవునండి, ఒక్క జీతంతో 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేయలేకపోతున్నాను. మా దగ్గర కమిషన్ కూడా కొట్టారుగా. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. అవునమ్మా, అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా పిలిపిద్దాం. అంబుజం, ఈ తాడుకి ఆత్మహత్య మహాపాపమే. ఆత్మహత్య నేను చేసుకోవడానికి కాదు, కొంచెం రోజుగా ఉంది, గట్టిగా వేయండి. ఒరే ఇప్పుడైనా నిధులు చెప్పండి రా దానికి. మొత్తం వచ్చేసిందా? మాకు తెలిసినంత వరకు మీ ఆయన గారికి రెండో పిల్ల లేదనుకుంటానండి. జైల్లో దొంగల్నే కంట్రోల్ చేయలేడు, రెండో ఫ్యామిలీ ఏం మెయింటైన్ చేస్తాడు? దమ్ము కావాలి దానికి. అరే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కష్టపడి చెమటోటి సంపాదించానండి. నువ్వు కష్టపడి చేసిన పని ఏమిటో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు పిక్ పాకెట్. అవునండి, ఆ డబ్బు నా దొక్కదే కదండి, మా పార్ట్నర్ కూడా ఉన్నాడు. కావాలంటే పవర్ ఆర్డర్ తీసుకోండి. పోనీ ₹100 ఆర్డర్ తీసుకోండి. వీళ్ళదంటున్నానా? మీరే వాడిపోతుంది, మాకంటే ఖైదీలో ఉన్నారు. ఏం కూర్చో? కడుపు అంటే ఏదైనా వస్తానండి. కావాలంటే అరెస్ట్ చేయండి, కోర్టులో వదిలి పెట్టి వాదించుకుంటాను. మిమ్మల్ని క్షమించాను కాబట్టి అరెస్ట్ చేయను. నన్ను క్షమించక్కర్లేదండి, అరెస్ట్ చేయండి. క్షమించాను, అరెస్ట్ చేయను. నన్ను క్షమించక్కర్లేదు, అరెస్ట్ చేయండి. చేయను. చేయరా? చేయను. చేయరా? చేయను. ఏమండి, ఒంటరిగా ఒక మొగారు దొరికాడని బలాత్కారంగా నా డబ్బులు లాక్కుంటారా? మీకు అన్నా తమ్ముళ్ళు లేరా? ఏమండి, వెంటనే పోలీసులు పిలిపించి మీ బజారంతా బయట పెట్టిస్తాను. నువ్వు ఈ ఊరు కొత్తలాగున్నావు. నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా ఈ ఏరియాకి నాలాంటి స్పెషల్ పోలీసులు తప్ప మామూలు పోలీసులు రారు. నిజంగా రారా? రారు. అయితే మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా, నన్నే చేపెట్టి తీసుకోమంటావా? ఇవ్వను. ఏం చేస్తావు? కుయ్యా కుయ్యా కూడా అనేసావా? అయితే నేను వదలకూడదు. ఎన్ని బిజినెస్ పెట్టుకున్నావా? మా లోపల తగ్గుచ్చుకుంటున్నాయి. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది. ఏం పౌడర్ వాడతారండి మీరు? అయ్యో, పౌడర్ పేరు అడిగారండి. హలో బ్రదర్, జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఎప్పుడు రావటం కాదు, వాళ్లే మమ్మల్ని వదిలేశారు భరించలేక. సరే, మా శిష్యుని పట్టుకుని వాయించేస్తున్నావేంటి? వీడు మీ శిష్యుడా? వాడు నా గురువు. నువ్వు ఈ పోలీస్ డ్రెస్ లో తిరగటం మానలేదా? అయితే ఈవిడ నిజం పోలీస్ కదా? కాదురా బాబు, పోలీస్ వేషం వేసుకుని
మళ్ళాంటి చిన్న చిన్న రౌడీలు కొట్టేసిన డబ్బుని తను కొట్టేస్తుంది. సారీ నీకు తెలియకుండా నన్ను కొట్టేశావు, పర్వాలేదు, క్షమించేశాం. ఇదిగో మీ డబ్బు. పర్వాలేదు, ఎవరి దగ్గర ఉంటేనే ఉంచుకోండి. ఆ మన ముగ్గురం కలిసి ఒకరిని కొట్టాలి గాని మనలో మనం కొట్టేసుకోవడం నాకు నచ్చలేదు. లెస్స పలికితే పదింటికి పోదాం. గురు, చిన్న సందేహం. ఏంటి? మీ ఇద్దరిది అన్నా చెల్లెల సంబంధమేనా? కాదు, ఆ, బ్రదరు సిస్టరు సంబంధం. అప్పుడైతే నేను ఆవిడ పక్కన నడవచ్చు కదా. దూరు నాయన, దూరు. పద.